సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ కరెన్సీ? అసలు ఏంటి మల్టీ కరెన్సీ అంటే? ఎందుకు యూజ్ చేస్తారు మల్టీ కరెన్సీని? ఇప్పుడు ఇండియాలో మన బిజినెస్ ఉందండి. ఓన్లీ ఇండియా లైక్ డొమెస్టిక్ లోనే బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతాయా? అదర్ కంట్రీస్ తో జరగవా? సో లైక్ అమెరికాతో జరుగుతాయి, కువైట్‌తో జరుగుతాయి, ఆస్ట్రేలియాతో జరుగుతాయి. ఓకే. సౌదీతో జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళ దేశ అమౌంట్స్‌కి, మన దేశాల అమౌంట్స్‌కి డిఫరెన్స్ కూడా ఉంటుందిగా కన్ఫర్మ్‌గా. సో ఇక్కడ ఒక డాలర్‌కి 54.90 పైసా. ఒక దినార్‌కి 267.59 పైసా. ఒక దిర్హమ్స్‌కి 22.31 పైసా. ఓకే. సో ఇక్కడ ఇండియా అమౌంట్స్‌కి, ఆ దేశాల అమౌంట్‌కి కరెన్సీ క్రియేట్ చేసుకొని, వాటికి రేట్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ఇచ్చేసి, మనం బిజినెస్‌లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. సో ఫైనల్‌గా మన అమౌంటు, ఆ దేశాల అమౌంట్‌కి డిఫరెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఇవ్వండి. సేవ్ అవుతుంది. ఓకే. మెయింటైన్ అకౌంట్స్ యెస్ పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్‌లో యెస్ పెట్టండి. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. ఇది అవసరం లేదు. నో పెట్టండి. జీఎస్టీలోకి మనం ఎంటర్ అవ్వలేదు. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. ఓకే. సో ఇప్పుడు మనకి క్రియేట్‌లోకి వెళ్దాం. లెడ్జెస్ ఫస్ట్ క్రియేషన్ చేసుకుందాం. ఏమేమి ఉన్నాయో. సో ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఐసీఐసీఐ బ్యాంక్. సార్ స్క్రీన్ కనిపించట్లేదు. మా రిమైనింగ్ వాళ్ళకి కనపడుతుందమ్మా? కనిపిస్తుందా? కనబడుతుందా? నో సార్. కనిపిస్తుంది సార్. మా మీది ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఓకే సార్. బ్యాంక్ అకౌంట్. కంట్రోల్ ఏ ఇస్తే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ కంప్యూటర్ నీడ్స్. సన్డ్రీ క్రెడిటర్స్. సో ఇక్కడ ప్రెజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇండియానే తీసుకుంటున్నాను. అక్కడ ఆస్ట్రేలియాలో ఏ స్టేట్‌లో మనకు తెలీదు కదా! కాబట్టి ప్రెజెంట్ ఇండియా తీసుకున్నాం. రియల్ టైమ్‌లో అక్కడ కంట్రీ తీసుకోవాలి, స్టేట్ కూడా తీసుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కువైట్, కంప్యూటర్ వరల్డ్. సన్డ్రీ డెబ్టార్స్. అక్కడ రియల్ టైమ్‌లో ఆ కంట్రీ తీసుకోవాలి మనం. కువైట్ అంటే. నెక్స్ట్ దుబాయ్, కంప్యూటర్ షాపింగ్. కంట్రీ డెబ్టార్స్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇలా ఎంటర్ చేసుకుంటాం. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. దాని కిందనే కరెన్సీ ఉంది. కరెన్సీ సెలెక్ట్ చేయండి. కరెన్సీ క్రియేషన్ చేసిన తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. డాలర్. రియన్. దినార్. యూఎస్‌ఎస్. దిర్హమ్స్. తర్వాత బ్యాక్ వచ్చేయండి. రేట్ ఆఫ్ ఎక్స్‌చేంజ్. సో డాలర్ 54.90 పైసా. తర్వాత డిహెచ్ఎస్ 22.31 పైసా. తర్వాత 267.59 పైసా. తర్వాత యూనిట్స్‌లోకి వెళ్ళండి.
ఓఎస్ ఎస్కేప్ స్టాక్ ఐటమ్ ఒకటే ఉంది, హెచ్పి ల్యాప్టాప్. సేవ్ చేయండి. ఎస్కేప్ ఎస్కేప్ లోకి వెళ్ళండి. సో ఫస్ట్ వచ్చేసి రిసిప్ట్ అండి, క్యాపిటల్ ఎంత పెట్టారండి? 75 lakhs. ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 5 lakhs. తర్వాత పర్చేస్ ఆస్ట్రేలియన్ కంప్యూటర్ నీడ్స్, హెచ్పి ల్యాప్టాప్ 80 డాలర్ ఇవ్వాలి, $600. 48,000. 600కి 54.90తో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ చేసామంటే 32,940 వస్తుంది. సో కింద కూడా 48,000కి 54.90తో చేస్తే 26,35,000 వస్తుంది. యాక్సెప్ట్ సేవ్. నెక్స్ట్ సేల్స్ పర్సనల్ ఇక్కడ వైట్, హెచ్పి ల్యాప్టాప్ డిఎన్ 267.59 రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్. తర్వాత దుబాయ్ హెచ్పి 40, ఇక్కడ డిహెచ్ఎస్ 1250. తర్వాత చెక్ పైడ్ పేమెంట్, అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం, తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వాలిగా, డాలర్ సెలెక్ట్ చేసుకొని సో 25,000. సో ఇక్కడ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ రిసిప్ట్, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కువైట్ డిఎన్ 4,000 ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత దుబాయ్ డిహెచ్ఎస్ 5,000 ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత పేమెంట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 34,000. తర్వాత బ్యాంక్ చార్జెస్ ఇండియా అమౌంటే కదా అవి 10,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పెండ్ 9,13,832.24. తర్వాత స్టాక్ సమ్మరీ F2 వరకు కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ లో వెళ్ళండి, ఆల్ట్ F1 ఇవ్వండి. ఇక్కడ ఆల్ట్ సి ఇవ్వండి, ఆల్ట్ సి ఇచ్చేసి ఇక్కడ డాలర్ ఇవ్వండి, డాలర్. అప్పుడు అమౌంట్స్ డిఫరెన్స్ కనబడుతుంది. ఇక్కడ 59,446 అయితే డాలర్స్, ఇండియా అమౌంట్ 32,63,632 అవుతుంది. మళ్ళీ ఆల్ట్ సి ఇవ్వండి. ఇప్పుడు మూడు కంట్రీల అమౌంట్స్
దిర్హమ్స్, డాలర్, ఐఎన్ఆర్. మళ్ళీ ఆల్ట్ సి ఇవ్వండి. 4 దేశాల అమౌంట్స్. ఇలా అండి. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఓకే. సో, ఇది డొమెస్టిక్ కాకుండా ఇంటర్నేషనల్ దేశాలతో మనం ట్రాన్సాక్షన్ జరిపితే ఎలా పోస్ట్ చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. సేల్స్, పర్చేస్, రిసిప్ట్, పేమెంట్, కాంట్రా. ఓకే. ఇలా ఎంటర్ చేసుకుంటాం. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? ఎనీ డౌట్స్? మల్టీ కరెన్సీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం ఇండియాలో బిజినెస్ ఉంటే ఇతర దేశాలతో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిపితే అది కువైట్ అయినా, ఆస్ట్రేలియా అయినా, దుబాయ్ అయినా. సో, మన ఇండియా అమౌంట్స్‌కి, వాళ్ళ దేశాల అమౌంట్స్‌కి డిఫరెన్స్ చెక్ చేసుకుంటూ మనం పోస్టింగ్స్ అనేది చేయాలి. కరెన్సీ సింబల్స్ క్రియేట్ చేసుకోవాలి. వాటికి రేట్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే మనము పర్చేస్‌లో గాని, సేల్స్‌లో గాని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే. క్లియర్ మా? ఎనీ డౌట్స్ దీనిలో? మల్టీ కరెన్సీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? కన్ఫర్మ్? క్లియర్ గదా? యాహ్! లాస్ట్